రిటైర్ అవుతున్నాడంటే మానసిక ధైర్యం కోల్పోయి నా డబ్బులు వస్తాయా రావా, నాకు పేమెంట్ అవుతుందా లేదా, నా కుటుంబ సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి, నా ఆర్థిక సమస్యలు ఎట్లా తీర్చుకోవాలనేటువంటిది ఒక రకమైనటువంటి భయాందోళన కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మార్చ్ 24 నుంచి రాష్ట్రంలో 61 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులకందరికీ కూడా పదవీ విరమణ ప్రారంభమైంది. జనవరి 25 వరకు దాదాపుగా 8,764 మంది రిటైర్ అయినారు. రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా దాదాపుగా ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి దాని మీద ప్లానింగ్ చేసుకుంటారు. జీపీఎఫ్లో డబ్బులు దాచుకుంటారు. ఇందులో 2 జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్సు, అలాగే జిఎల్ఐ 2 కూడా ఈ మూడిట్లో ఉద్యోగి జీతం నుండే కట్ అవుతుంది. ఉద్యోగి తను దాచుకున్న డబ్బులు కూడా తనకు దొరకకుండా, ఎందుకంటే గ్రాట్యుటీ కానీ కమిటేషన్ ఆఫ్ లీవ్ కానీ అవి పెన్షనరీ బెనిఫిట్స్, అవేమో ప్రభుత్వం నుంచి వచ్చాయి. కానీ ఇవి జీపీఎఫ్ కానీ జిఎల్ఐ కానీ ఇందులో ఉద్యోగే తన జీతంలో నుండి చివరంకమున ఉపయోగపడతాయని చెప్పి దాచుకొని డబ్బులు పెడితే ఇవాళ ఉద్యోగుల డబ్బుల్ని ఉద్యోగులకు ఇవ్వడానికి ఇవాళ ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఏ ఉద్యోగికి రిటైర్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నుంచి ఇప్పటి వరకు అయినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నది. అలా ఉద్యోగులందరూ కూడా ఒకవైపు ఏమో హెల్త్ కార్డులు లేవు. నిన్న మొన్న మీరు చూసిరు ఠాగూర్ హరినారాయణ సింగ్ అని పోలీస్ అధికారి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన సందర్భంలో 2 కిడ్నీలు ఖరాబ్ అయితే ఆ కిడ్నీలకు డబ్బులు కడదామంటే కూడా డబ్బులు లేనటువంటి స్థితి. ఒక హరినారాయణ సింగ్ సంబంధించినటువంటి అంశమే కాదు, ఒక ఏఎస్ఐ, మీరు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ తను వీడియో తీసి ఇక నాకు డబ్బులు చెల్లించకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అని వీడియోలు పెడితే అది పెద్ద వైరల్ అయి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే చివరికి ఆ ఒక్క ఆయనకు పేమెంట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఎక్కడ కూడా ఏ పెన్షనర్ కూడా ఇవాళ నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు. సెక్రటరియట్కి పోయి రామకృష్ణారావును కలుస్తూ ఉన్నారు, కొంతమంది ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తూ ఉన్నారు, కొంతమంది సంఘాలకు పోయి మొరబెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడ మొరబెట్టుకున్నా కూడా ఏ ఒక్కరికి కూడా సరైనటువంటి ఫలితాలు రాక ఇవాళ 8,764 మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోదనతో ఆవేదనతో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడతా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. రిటైర్మెంట్ కాగానే వెంటనే డబ్బులు వచ్చేటువంటి సందర్భం నుంచి ఇవాళ రిటైర్ అయినాక తమ డబ్బులు తాము తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వాన్ని మొరబెట్టుకోవాల్సినటువంటి ఒక దుస్థితి దాపురించడం అనేటువంటిది ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. చాలామంది ఉద్యోగులు ఇవి ఏం చేస్తారు, చివరికి అందరి దగ్గరికి పోతూ ఉన్నారు. చివరికి హైకోర్టు కూడా దాదాపు 200 నుంచి 230 మంది ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి మా పెన్షన్ డబ్బులు మాకు ఇవ్వండి అని హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా కొన్నిట్లలో దాదాపు 100-120 ఆర్డర్లు కూడా వచ్చినట్టున్నాయి. వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేయండి 4 వారాల్లో అని హైకోర్టు కూడా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాన్ని కూడా ఇవాళ అమలు చేయకుండా మళ్ళీ ఏం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగి మళ్ళీ కాంటెంప్ట్కు మళ్ళీ పోవాలి, మళ్ళీ డబ్బుల ఖర్చు. అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగిని సుఖంగా ఇంట్లో ఉంచేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పూర్తిగా కోట్ల చుట్టూ లేకుంటే సెక్రటరియట్ చుట్టూ లేకుంటే ఈ కుబేర్లో టోకెన్ నంబర్ తీసుకొని ఇలా సచివాలయం చుట్టూ తిరిగేటువంటి ఒక దుర్గతి పట్టడం అనేటువంటిది ఇది చాలా బాధాకరం. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగికి పెన్షన్ బెనిఫిట్లు ఇచ్చి ఇంటి వరకు పంపించాలి, అదే రోజు పెన్షన్ కాగితాలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో చెప్పి ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అనేక సందర్భాల్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగి మేమే ఉద్యోగ సంఘాల నాయకులుగా అనేక సమావేశాల్లో పోయి ఆ పిఎఫ్కు సంబంధించి లేకుంటే గ్రూప్ ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి చెక్కులు తయారు చేయించి కనీసం ఆ రిటైర్మెంట్ రోజున ఆ కుటుంబ సభ్యులందరి ముందు చెక్కులు ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ ఉండే.
ఇవాళ ఏ ఉద్యోగికి కూడా అటువంటి ఇచ్చేటువంటి ఒక పరిస్థితి లేనటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇదేదో వీళ్ళు ప్రభుత్వాలు ఏదో భిక్షంలాగా భావిస్తూ ఉన్నాయి ఉద్యోగికి ఇచ్చేటువంటి పెన్షన్ హక్కులు. కాన్స్టిట్యూషన్లో 14, 16, 21 ఆర్టికల్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇటీవలనే ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా దీని మీద వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టు జడ్జి కూడా చివరికి అనాల్సి వచ్చింది, మా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏవి రావడం లేదనేటువంటి ఒక భావన మరి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రిటైర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇందులో దాదాపుగా ఇంతకుముందే నేను ఈ సమావేశం పెట్టే ముందే జిల్లాలతో కొందరితో మాట్లాడితే దాదాపుగా 400 నుంచి 500 మంది ఉద్యోగులు చనిపోయారు. కొంతమంది సర్వీస్లో ఉండగా చనిపోయారు, తర్వాత చనిపోయారు. ఆ చనిపోయినటువంటి ఉద్యోగులకు సంబంధించినవి కూడా చనిపోయిన ఉద్యోగులకు కూడా కనీసం పెన్షన్లు కానీ వీటికి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కానీ ఇవి కాలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఆత్మహత్య చేసుకుంటేనే ఇస్తారు, చస్తేనే ఇస్తారు అనేటువంటి పరిస్థితి ఇలా దాపురిస్తూ ఉంది. కనీసం చనిపోయినటువంటి ఉద్యోగులనైనా ఫస్ట్ ప్రియారిటీగా మీరు వాటిని క్లియర్ చేయండి. వాళ్ళ కుటుంబాలు రోధిస్తూ ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు దిక్కులేని కుటుంబాలుగా మారేటువంటి అవకాశం ఉంది. మీరు ఉద్యోగులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మీరు మేనిఫెస్టోలు చాలా పెట్టారు. 6 నెలల్లోనే మేమంతా మీకు అందరికి కూడా ఒక సుందర నందనవనం చూపిస్తామని. డిఏలు తక్షణం చెల్లిస్తామన్నారు ఉద్యోగులకు, డిఏల జాడ లేదు. పిఆర్సీ 6 నెలల్లో అమలు చేస్తామన్నారు, పిఆర్సీకి సంబంధించినటువంటి జాడ లేదు. హెల్త్ కార్డ్స్కు సంబంధించి ఇలా దిక్కే లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెండో వైపు చిన్న తరగతి ఉద్యోగులు ఇలా 1వ తారీఖున మేము వేతనం ఇస్తున్నాం గొప్పగా, గతంలో మీరు ఇయ్యలేదు 1వ తారీఖు వేతనం అని పదే పదే ఇలా కాంగ్రెస్ నాయకులు అనేక మంది కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ వేదిక ద్వారా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఒక ట్రెజరీ ఉద్యోగులకు పే అండ్ అకౌంట్స్లో నెల నెల రెగ్యులర్గా దొరికేటువంటి ఉద్యోగులకు మాత్రమే 1వ తారీఖున వేతనాలు వస్తున్నాయి. మిగతా లక్షలాది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎవ్వరికి కూడా 1వ తారీఖు వేతనాలు రావడం లేదు. ఇప్పటికీ ఫ్యాకల్టీ ఏదైతే డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో ఇది ఫిబ్రవరి మార్చు అనేటువంటిది చాలా కీలకం కాలేజీలలో. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఎగ్జామినేషన్స్ వస్తాయి. ఏ ఉపాధ్యాయుడైనా ఎట్లుండాలి, మానసికంగా ఆందోళన లేకుండా ఉండాలి. జీతం రాకుండా ఆ సమస్యల్ని మనసులో పెట్టుకొని ఇలా పాఠాలు చెప్పేటువంటి ఒక దుస్థితి ఇలా గెస్ట్ లెక్చరర్లకు, ఇలా జూనియర్ కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే డిగ్రీ కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరికి కూడా 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలా వాళ్ళు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తే 8 నెలల జీతాలు పెండింగ్లో ఉంటే 4 నెలల జీతాలు ఇచ్చిండ్రు, ఇంకా 3-4 నెలల జీతాలు రావాలి. ఒకవైపు మిగతా ఉద్యోగులకు అందరికి కూడా మేము అంగన్వాడీలకు, ఆశాలకు, మిగతా వాళ్లకు 18,000 నుంచి 26,000 చేస్తామని చెప్పారు, కొందరికి 18,000 ఇస్తామని చెప్పారు. ఈ 2 ఉద్యోగులకు కూడా మీరు ఏం చేసారు, వాళ్ళు వస్తే లాఠీ చార్జ్ చేసిర్రు హైదరాబాద్లో, వాళ్ళకి గాయాలైనాయి, వాళ్ళని అరెస్ట్ చేసిర్రు తప్ప వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య పరిష్కరించలేదు. విఆర్ఓ వారసులకు సంబంధించి 81, 85 జీవో కేసీఆర్ గారు తీసుకొచ్చి దాదాపు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఏదో సాంకేతిక కారణాల వల్ల మిగిలిన వాటికి 3,500 మంది వాళ్ళ వారసులు ఉంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఆ రోజు చెప్పినటువంటి మేము అధికారంలోకి రాగానే 3,400 ఇస్తామన్నాడు. మొన్న విఆర్ఏ వారసులందరూ కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి పెద్ద ఎత్తున వారందరూ కూడా అసెంబ్లీ జరుగుతూ ఉంది కదా, మా గోడు వినిపిద్దామని మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు వస్తే వాళ్ళందరి మీద కూడా నిర్బంధం తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఏ ఉద్యోగి పట్ల ఇవాళ మీరు కనికరం వహిస్తలేరు, ఏ ఉద్యోగుల సమస్యల్ని మీరు పరిష్కరిస్తలేరు, సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తలేరు. చివరికి మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా, ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసేస్తామని మీరు హామీ ఇచ్చింది, దాని మీద కనీసం ఒక కమిటీ కూడా వేయలేదు ఇప్పటి వరకు. ఈ డిఏ మీద కమిటీ, ఇది కొత్తగా తెలంగాణలో వచ్చింది ఏంటంటే కరువు భత్యం మీద కూడా కమిటీ వేసేటువంటి స్థితి ఈ ప్రభుత్వానికి రావడం అనేటువంటిది మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం,